అడగక ముందే అక్కర నెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవై బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవే బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా. అందరూ పాడాలి. బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా బ్రతుకంత పులకించ నీ సాక్షిగా. పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా మనసంత పులకించ నీ సాక్షిగా. మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా. అడగక ముందే అక్కరలెరిగి అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, ఎందరు ఉన్నా బంధువు నీవై బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా, అవసరాలు తీర్చిన ఆత్మీయుడా, బంధాలను పెంచిన భాగ్యవంతుడా. పదే పదే నేను పాడుకోనా ప్రతి చోట నీ మాట నా పాటగా, మరి మరి నేను చాటుకోనా మనసంత పులకించ నీ సాక్షిగా. నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే, నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే. మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా, మమతల మహారాజా నా యేసురాజా. అడిగిన వేళ హక్కున చేర్చి అనురాగం పంచిన అమ్మవు నీవే, కలిగిన వేళ నాదరి చేరి నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే, అనురాగం పంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే, అనురాగం పంచిన అమ్మవు నీవే, నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే. మమతల మహారాజా యేసురాజా, మమతల
గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే, నా జీవిత గమనానికి గమ్యము నీవే, చితికిన నా గుండెకు రాగం నీవే. మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా యేసు రాజా, మమతల మహారాజా నా 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 యేసు రాజా. గ్లోరీ 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 టు గాడ్. హోరి బాబా బరి కరవరాం తురాని ఐ యామ్ సో సుందర్ గురు సుందర్ కరవరాం తురాని. గివ్ యు ఆల్ ది గ్లోరీ గ్లోరీ గ్లోరీ. హల్లెలూయా. ఈ ఇశ్రాయేలు ప్రజలు మోషే మీద శనిగారు కొనిగారు. ఎర్ర సముద్రం రెండు పాయలవగానే సంతోషంగా దాంట్లో ఎర్ర సముద్రంలో పడి దారి ఇచ్చిందే దేవుడు మనకు సహాయం చేశాడని అటువైపు ఇటువైపు గోడల్లో ఉన్న నీటిని చూడకుండా దేవుడిచ్చిన దారిలో వెళ్ళిపోతుంటే ఈ శత్రు సైన్యమైనటువంటి ఈ యొక్క ఐగుప్తీయులు కూడా ఎర్ర సముద్రంలో పడి ఇశ్రాయేలు ప్రజలను తరుముకుంటూ వెళ్ళిపోతున్నారండి. దేవుడు ఇచ్చిన మార్గంలోనే వెళ్తున్నప్పుడే, దేవుని సన్నిధిలోనే వెళ్తున్నప్పుడే అపవాదిని వెనకాల తరుముకుంటూ వస్తాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నప్పుడే, దేవుని వాక్యాలు ఎదుగుతున్నప్పుడే దేవుడు నేను దీవించే సన్నదిలోనే నిన్ను తరుముతాడు అపవాది. బైబిల్లో ఉంది. వాళ్ళని తరమలేదా? తరిమాడు. తరిమినప్పుడు ఏం జరిగిందో తెలుసా? దేవుడు ఏం చేశాడో తెలుసా? అప్పటి వరకు వారితోటే పగల మేఘస్తంలో రాత్రి అగ్నిస్తంలో నడిచిన దేవుడు ఏం చేశాడంటే ఒకే ఒక్కసారి ఎట్ ఆ టైం 24లో రాయబడింది. అయితే వేకువజామున హల్లెలూయా ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద సముద్రంలో నడిచి వెళ్ళిపోతున్నారు. కుడి ఎడమ ప్రక్కల నీళ్లు గోడల్లాగా గడ్డ కట్టినాయట. సముద్ర నీరు తక్కువ ఉంటుందండి, అంత సముద్రం నీరు. చిన్న చిత్తగా మొక్క ముసలు అందరూ వెళ్ళిపోయారు. వీళ్ళతో పాటు వెనకాల శత్రు సైన్యము. దేవుడు వీళ్ళకి ఇచ్చిన మార్గం అది. ఎవరికి ఇచ్చిన మార్గం? ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన మార్గం, ఎర్ర సముద్ర మార్గం మధ్యలో దారి. కానీ శత్రు సైన్యం కూడా వీళ్ళు వెళ్ళిపోతున్నారు కదా ఎర్ర సముద్రం దాటి అని శత్రు సైన్యం చూపు అంతా ఎక్కడుంది? ఇశ్రాయేలు ప్రజల మీద ఉంది. సముద్రాన్ని గమనించట్లేదు వాళ్ళు. ఏంటి వీళ్ళ దేవుడు ఇంత సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడు, వాళ్ళకి దారి ఇచ్చేస్తున్నాడు, మనం తరుముకొని వస్తున్నామనే కదా, మనల్ని కూడా ఏదన్నా చేసేసాడని వీళ్ళకి జ్ఞానం లేదండి. వెళ్ళిపోయారు, తలుముకుని మధ్యలోకి వెళ్ళిపోయారట. అయితే ఇక్కడ ఒక అద్భుతం చూస్తాం మనం 24లో. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. థ్యాంక్ యూ లార్డ్ యువర్ హమన సీకందబరాష్య. గివ్ యు ఆల్ ది గ్లోరీ 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 టు గాడ్. హల్లెలూయా. అయితే ఎప్పుడైంది? వేకువజాము అయింది. వేకువజాము అంటే ఏంటండి? ఉదయం అయ్యింది, చీకటి కొంచెం ఉంది ఇంకా. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభంలో నుండి ఐగుప్తీయుల దండి వైపు ఒక చూపు చూచాడట. హల్లెలూయా. ఒక టర్న్ తిప్పడానికి, ఒక మలుపు తిప్పటానికి ఆయన చూస్తే చాలు. ఆయన చూపు మన మీద పడాలి, అది మనం కోరుకోవాలి. అమ్మో నేను పాపం చేస్తున్నాను, పాపం మాట్లాడుతున్నాను, దేవుడు చూపు నాకు వద్దు, అది సాతాను మనసు. పో సాతాన, నేను ఇప్పుడైనా దేవుని బిడ్డగా ఉండాలనుకుంటున్నాను, పో నన్ను విడిచి. దేవుడు కోరుకునే మనసు. నువ్వే మనసు కలిగి ఉన్నావు ఈ రోజున? ఆయన చూపు చూచాడట. అప్పటి వరకు వాళ్ళతో వెళ్తున్నాడు, కానీ శత్రు సైన్యం ఎప్పుడైతే తన ప్రజలను తరుముతుందో ఆ సమయంలోనే ద సేమ్ టైం తెల్లవారుజాము, వేకుజామునంటే. అందుకే తెల్లవారుజామున ఏం చేయాలి? ప్రార్థన చేయాలని చెప్పానా మీ అందరికీ? చెప్పాను లేదా? చేస్తున్నారా మీరు? అప్పుడే అపవాది మీకు నిద్రిస్తాడు తెలుసా? మత్తుగా వచ్చేస్తుంది నిద్ర. దాన్ని పక్కన పెట్టాలి, దాన్ని జయించాలి నీవు. హల్లెలూయా. దేవుని ప్రజలైన వారందరూ జయించారండి, జయించారు. నిద్రను జయించకపోతే, తిండిని జయించలేకపోతే ఎందుకండి? ఒక్క పూట కూటు కోసమట జ్యేష్ఠత్వపు హక్కును అమ్మేశాడట. తన దేవుడు ఏమన్నాడు తెలుసా? వ్యభిచారి అన్నాడు తెలుసా? తప్పు చేస్తేనే కాదు నువ్వు తప్పు చేసినట్లు. ఒక పూట కూడా దేవునికి ప్రార్థన చేసుకోవడానికి తినకుండా ఉండలేవా?
చచ్చిపోతాను నేను తినకపోతే అన్నాడు బైబిల్లో ఒక వ్యక్తి, తెలుసా? చచ్చిపోతారు ఒక పూట తినకపోతే. హల్లెలూయా. అపవాది అలా పెడతాడు. శరీరానుసారులు దేవుని సంతోషపరచలేరు. శరీరానుసారమైన మనసు అంతసేపు తిండి 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 కొంతమందికి. మీకు కదలే, మీరు చాలా మంచి వాళ్ళ ఉన్నారు కదా. అయితే వేకువజామున కీర్తనలో 46:5 అనుకుంటా, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, దేవుడు ఎక్కడున్నాడు? ఆ పట్టణంలో. మనమే పట్టణం అంటే మట్టి కాదు, మనుషులు. ఆ పట్టణంలో ఉంటే, నీలో దేవుడు ఉంటే, దేవుడు నీకు సహాయం ఎప్పుడు చేస్తాడు? అరుణోదయం. అరుణోదయం ఏంటి తెలుసా? ఉదయం వేకువజామున నువ్వు అప్పుడే లేచి ప్రార్థన చేయాలి. ప్రభా నీ సహాయం ఇప్పుడు ఇస్తాను కదా, వాగ్దానం అనే కర్ర ఎత్తిపట్టాలి. హల్లెలూయా. నీకు ఆరోగ్యం కావాలా? నీ చుట్టూ దేవుని కంచె ఉండాలా, కాపుదల ఉండాలా? ప్రతిరోజు ఏ రోజు కంచె ఆ రోజు ఇస్తాడు. ఏ రోజు మన్నాను వారు ఆ రోజే పోగు చేసుకోవాలన్నాడు దేవుడు. కానీ ఆదివారం దినాన్ని మాత్రం, శనివారం దినాన్ని 2 పూటలుగా 2 రోజులకు వండుకొని ఉంచుకోమన్నాడు. దేవుని సన్నిధిలో ఆ రోజంతా గడపమన్నాడు. కొంతమంది ఆ రోజు ఉంచుకోలేదు, కొంతమంది మిగతా రోజులు ఉంచుకుంటే కంపు కొట్టి పురుగులు పట్టేసింది. మిగతా రోజులు ఉంచుకోకూడదు. 2 రోజులు భోజనాన్ని ఆదివారం ముందు రోజు వండుకొని సన్నిధికి త్వరగా వచ్చి సన్నిధిలో ఉండమన్నాడు దేవుడు. హల్లెలూయా. వేకువజామున దేవుడు మనకు సహాయం చేసే టైం అది. మన పితరులకు మన్నాను వేకువజామునే కురిపించాడు దేవుడు. చీకటి ఉండగానే వెళ్ళి దాన్ని పోగు చేసుకున్నారు. ఏ రోజు మన్నా ఆ రోజే వారికి దొరికింది. నీవు కూడా ఆత్మీయ ఆహారమైన మన్నా, ఆత్మీయ తల్లిదండ్రులు దేవుని సన్నిధిలో నీ కోసం అప్పుడే ప్రార్థన చేస్తారు కనుక, దేవుడు చెప్పాడు కనుక నువ్వు కూడా అదే టైంలో ప్రార్థన చేసుకొని ఆ యొక్క ఆశీర్వాదాలు పొందుకోవాలి. హల్లెలూయా. క్రమము తప్పకూడదు. హల్లెలూయా. ఏ రోజుది ఆ రోజే దొరికిద్ది. ఈ రోజుది ముందు రోజు ఇచ్చేడు దేవుడు నీకు. అలా ఎప్పుడు ఇస్తాడు? ఆదివారం ప్రార్థన ఉన్నప్పుడు ఇస్తాడు. హల్లెలూయా. వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభం నుండి చూచి ఐగుప్తుల దండు వైపు చూచాడట. శత్రు సైన్యమైన ఐగుప్తుల దండు వైపు చూచి వారిని కలవరపరిచాడట. వారి రథచక్రాలు ఊడిపడిపోయినట్లుగా చేశాడట. హల్లెలూయా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. యేసయ్యా నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేనుంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను,
అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి, శత్రు సైన్యమైనటువంటి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఆ దండును కలవరపరిచాడట. హల్లెలూయా. దేవుడు నీ శత్రు సైన్యం వైపు ఎప్పుడు చూస్తాడో అది నువ్వు ఎరిగి ఉండాలి. ఆ టైంలో నువ్వు దేవుని ఆశీర్వాదం రిసీవ్ చేసుకోవటానికి మెలకువగా ప్రార్థన చేయాలి. పండుకొని ఉన్న వాళ్ళకి పిలిస్తే మన మాట వినిపిస్తుందండి? తెలుగేస్తున్న వారికి వినిపిస్తుందా? త్వరగా పండుకొని ఉన్న వాళ్ళతో లేలే అని లేపాలి. మనం పిలిస్తే తెలివిగా ఉన్న వాళ్ళకి వినిపిస్తుంది. ఆ టైంలో నువ్వు దేవుని ఆశీర్వాదం పొందుకోవటానికి మెలకువ కలిగి ఉండాలి. అయితే వేకువజాము అయింది. దేవుడు శత్రు సైన్యం వైపు వేకువజాములోనే చూచాడు. అప్పటి వరకు వారితోటే ఉన్నాడు, పగల మేఘస్తంభంలో, రాత్రి అగ్ని స్తంభంలో. కానీ శత్రువులను హతమార్చే టైము వేకువజాము. హల్లెలూయా. ఆ టైంలోనే నీ శత్రువుల వైపు దేవుడు చూస్తాడు. సోదరుడు సోదరి, ఆయన ఒక్క మాట చాలు, ఒక్క చూపు చాలు నీ జీవితాల్ని మార్చివేస్తుంది. నీ బ్రతుకుల్ని మార్చివేయటానికి ఒక్క మాట చాలు. ఆయన మాట కోసం మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. వేకువజామైంది అంతే. ఐగుప్తుల దండి వైపు ఒక్కసారి దేవుడు చూచాడటని. చూచి వారి రథచక్రాలు ఊడిపడినట్లుగా చేసేసాడట. చూపులు, ఆయన చూపులు అంత ఆశీర్వాదం ఉంది మనకి. ఆయన ఒక్క చూపు చాలు. రథచక్రాలు ఊడిపడినట్టు చేసి కలవరపడిపోతున్నారు వాళ్ళు. వీళ్ళ వెనకాల మనం తరుముకుంటూ వస్తున్నాం. వాళ్ళ దేవుడైన యెహోవా మనతో యుద్ధం చేస్తున్నాడు, మనం పారిపోదాం రండి అని చెప్పుకున్నారట. అంతలోనే దేవుడు మళ్ళీ ఒక మాట అన్నాడు మోషేతో. మళ్ళా మోషేతో ఏమన్నాడు తెలుసా? 26లో అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకి, వారి రథముల మీదకి, వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. హల్లెలూయా. దేవుడు కొంత చేస్తాడు. ఏం చేశాడు దేవుడు? చూచి రథచక్రాలు ఊడిపడినట్లుగా చేసి కలవరపరిచాడు. తర్వాత ఏమంటున్నాడు? వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. మోషేతో చెప్తున్నాడు దేవుడు, మోషే అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదకి, వారి రథముల మీదకి, వారి రౌతుల మీదకి నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపుమనెను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సముద్రం మీద నువ్వు చెయ్యి చాపితే నీళ్ళు మళ్ళీ వెనక తిరిగి వచ్చి వీళ్ళని ముంచేస్తాయి. అందుకని నువ్వు చెయ్యి చాపాలి. దైవజనుడికి అటువంటి ఆశీర్వాదాలు దేవుడిచ్చి పంపుతాడు ఆయన ఎన్నుకుంటే. హల్లెలూయా. మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రం అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తులు అది చూసి వెనుకకు పారిపోయి. మోసే చెయ్యి ఎప్పుడైతే చాపాడో సముద్రము పొద్దు పొడిచిందట. అప్పుడే పొద్దు పొడిచిందట. మోసే చెయ్యి చాపే వరకు పొద్దు పడవలేదండి. అధిక బలంతో, ఆటుపోట్లు అంటారు కదా, అధిక బలంతో సముద్రం పొర్లి ఈ ఐగుప్తుల శానంతటి కూడా కప్పివేసిందట. సముద్రం అధిక బలం తిరిగి బలం ఐగుప్తులను చూసి వెనుకకు పారిపోతున్నారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులను నాశనం చేసెను. సరే, సముద్రం మధ్యలోకి తీసుకొచ్చాడు దేవుడు. సముద్రం మధ్యలోకి తీసుకొచ్చి నాశనం చేశాడట. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం రాయబడింది? వేకువజామున యెహోవా చూచాడు. చూచి ఐగుప్తుల దండుని కలవరపరిచి రథచక్రాలు ఊడిపడినట్లు చేశాడు. తన సేవకుడు కొంత చేస్తాడు, దేవుడు కొంత చేస్తాడు ఎప్పుడు కూడా. హల్లెలూయా. అప్పుడు ఒక్కడైనా మిగలకుండా సముద్రంలో అందరూ మునిగిపోయారట. ఫరో సర్వసేనం ఆ సముద్రం నీరంతా కప్పివేసేలాగా దేవుడు చేశాడు. వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. అయితే ఇశ్రాయేలు ఆరిన నేలను సముద్రం మధ్యలో ఉన్నప్పుడు ఆ నీళ్లు వారికి కుడి ఎడమ ప్రక్కన గోడవలే ఉన్నాయట. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు చిన్న పెద్ద ముక్క ముసలు అంతా వెళ్తూ ఉన్నప్పుడు గోడలాగా సముద్రం మధ్యలో వీళ్ళకి దారిచ్చి దేవుడు సముద్రాన్ని అటుపక్క ఇటుపక్క గోడల్లాగా నిలబెట్టాడు. ఆ నీరంతా ఆ దినమున యెహోవా ఐగుప్తుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీలు చచ్చిన ఐగుప్తులను సముద్ర తీరమున చూచిరి. హల్లెలూయా. అందరూ ప్రాణాలతో నిండు యవ్వనమ్మతో ఉన్నవాళ్ళు. యుద్ధానికి వచ్చే వాళ్ళు చిన్నవాళ్ళు వస్తారా? మొక్క ముసలి వస్తారా? యుద్ధానికి తీసుకొచ్చాడు ఫరో. చాలా యవ్వన బలంతో, నిండు బలంతో సముద్రంలో ఆన్ స్పాట్లో మునిగిపోయి చనిపోయారు. ఈరోజున దేవుని ప్రజల్ని ఎవరన్నా ఏదన్నా వెంబడిస్తూ ఉందా? సహోదరుడు సహోదరి, జాగ్రత్తగా గమనించు. నీ దేవుని సందర్భ నమ్మకంగా నువ్వు చేయవలసింది చేయి. తర్వాత దేవుడు చేయవలసింది ఆయన టైం వస్తుంది. ఆయన టైం వచ్చినప్పుడు ఆయన
మౌనంగా ఉండడం. నీకు చేయకుండా, నిన్ను ప్రేమించకుండా దేవుని ఎరగని వారిని ప్రేమిస్తాడా దేవుడు? చెప్పండి. దేవుడు అంటే పక్కన పెట్టేవారిని ప్రేమిస్తాడా చెప్పండి? మీ అమ్మ నాన్న ఉన్నారు, వాళ్ళు కష్టపడిందంటే ఏం చేస్తారు? పిల్లలకే వండి పెడతారు, పోనీ ఏదన్నా పిల్లలకి దాస్తారు. మీకు ఇవ్వకుండా పక్కింటి వాళ్ళకి ఇరుగు పొరుగు వాళ్ళకి ఇస్తారా? మీరు ఆలోచించండి. మన దేవుడు మనల్ని దీవించాలంటే మనం కూడా దేవుడు చెప్పినట్టు వినాలి. మన తల్లిదండ్రులు చెప్పు చేతలు మనం ఉంటేనే మన తల్లిదండ్రులు కూడా మనకి ఇవ్వాలనే ఆశ వాళ్ళకి వస్తుంది, ప్రేమ వస్తుంది. హల్లెలూయా. భోజనం పెట్టాలనికి అమ్మ వండిది అనుకోండి, ఆడు చెప్పిన మాట అంటే ఎప్పుడు ఆడికి ఈరోజు భోజనం పెట్టడం మానేద్దాం అనుకుంటారు లేదా? చెప్పండి. మరి దేవుడు కూడా అనుకుంటాడు కదా. హల్లెలూయా. కనుక ప్రతి ఒక్కరు కూడా మన దేవుడు ఎవరండి? మన శత్రువులని తన శత్రువులుగా ఎంచేవాడు ఆయన. వాళ్ళు నీకు శత్రువులుగా కనబడవచ్చు, కనబడకపోవచ్చు మనకి పైకి, కానీ అది ఎవరికి తెలుసు? మన తండ్రి అనే దేవునికి తెలుసు. నీ శత్రువులు ఎవరో, నా శత్రువులు ఎవరో. పైన నటనలుగా బాగానే ఉండొచ్చు మన దగ్గర వాళ్ళు, కానీ దేవునికి తెలుసు వారు ఎటువంటి కుయుతులు కుతంత్రాలు కలిగిన వాళ్ళు. కనుక వారిని విడిచిపెట్టాడు. సమయం వస్తుంది సోదరుడు సోదరి, సమయం చూసి ఆయన దెబ్బ కొడతాడు. దేవుడే మనల్ని కాపాడకపోతే ఈ రోజున మనం ఇలా ఉండలేం. దేవుడే ఒక వ్యక్తిని కన్నెర చేస్తే ఆ వ్యక్తి జీవితం పతనం అయిపోద్ది సోదరుడు సోదరి. ఇలా చాలా మంది మాకు తెలిసిన సాక్ష్యాలు మేము విన్నాం. హల్లెలూయా. చచ్చిన ఐగుప్తులు ఇశ్రాయేలు సముద్ర తీరం చూశారట. యెహోవా ఐగుప్తులకు చేసిన గొప్ప కార్యాలు ఇశ్రాయేలు చూచిరు కనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచారట. హల్లెలూయా. సముద్రాన్ని 2 పాయలుగా చేసి మాకు దారిచ్చిన దేవుడే మా శత్రువులను ఏం చేశాడు? అదే సముద్రంలో ముంచేసి చంపేశాడు. మాకు అసలు బాధే లేదు, ఇంకా మొత్తం పీడ విరగడైపోయింది, మొత్తం అందరూ చనిపోయారు. హల్లెలూయా. ఈరోజు నాకు బలం ఉంది కదా, నాకు గుర్రాలు ఉన్నాయి, రౌతులు ఉన్నాయని ఆ ఫరో రాజు ఆ గుర్రాలతో రథాలతో ఇశ్రాయేల్ ప్రజలను తరిమాడు, పట్టుకొని తీసుకొని వెళ్ళిపోదామని. ఒక్క పిట్ట కూడా దొరకకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. 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 చేసి అదే సముద్రంలో తన ప్రజలకు దారిచ్చిన ఆ దారిలోనే అదే సముద్రంలో శత్రువుల్ని చంపివేసి నాశనం చేసి ముంచివేసి చంపివేశాడట. చచ్చిన ఐగుప్తీయులు ఒడ్డుకొస్తే ఇశ్రాయేలు ప్రజలు చూచారట. అప్పుడు దేవుడంటే భయభక్తులు ఉంచారట. తన సేవకుడైన మోషే మీద కూడా నమ్మకం ఉంచారు, దేవుని మీద నమ్మకం ఉంచారు. తర్వాత తన సేవకుడి మీద కూడా నమ్మకం ఉంచారు. ఆయన కీర్తి గానము చేశారట, ఆయనకి పాటలు పాడారట, ఆయన్ని ఘనపరిచారట. ఎటువంటి మాటలు చూసారా? వాళ్ళు ఉపయోగించిన మాటలు చాలా చాలా శక్తివంతమైన మాటలు. యెహోవాను గూర్చి ఈ కీర్తన పాడారు ఇశ్రాయేలు అందరూ. యెహోవాను గూర్చి గానము చేసేదను, ఆయన మిగులు అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నా దేవుడు, ఆయన్ను వర్ణించదును. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నువ్వు తించెదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. ఆయన ఫరో రథములను అతని సేనను సముద్రంలో పడద్రోసెను. అతని అధిపతుల్లో శ్రేష్ఠులు ఎర్ర సముద్రంలో మునిగిపోయిరి. అగాధ జలములు వారిని కప్పెను. వారు రాతి వాళ్ళు అడుగంటుకు పోయిరి. యెహోవా నీ దక్షిణాస్తం బలముంది అతిశయించును. యెహోవా నీ దక్షిణాస్తము శత్రువుని చిత్తకొట్టును. నీ మీదికి లేచి వారిని నీ మహిమాతిశయం వలన అణచివేయుదువు. హల్లెలూయా. నీ కోపాగ్నిని రగులు చేస్తావు, అది వారిని చెత్త వలె దహించింది. నీ నాసికారంధ్రముల ఊపిరిని వలన నీళ్లు రాశిగా కూర్చబడ్డాయి, ప్రవాహములు కుప్పగా నిలిచినాయి. అగాధ జలములు సముద్రం మధ్య గడ్డ కట్టినయి. తరిమేదనో కలుసుకునేదని, దోపుడు సొమ్ము పంచుకుంటానని, వాటి వల్ల నా ఆశ తీర్చుకుందనని, నా కత్తి దూసదనని, నా చెయ్యి వారిని నాశనం చేయనని శత్రువు అనుకొనిను. నీవు నీ గాలిని విసర్జేసితివి, సముద్రం వారిని కప్పెను. వారు మహా అగాధమైన నీళ్లలో సీసమలుగా మునిగిరి. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయివాడవు. నీ వంటి వాడెవడు? హల్లెలూయా. దేవుని వంటి దేవుడు ఎవరు లోకమంతటా లేరండి. మనం దేవుని తెలుసుకునే గొప్ప ధన్యత, గొప్ప కృపను మనకి ఇచ్చాడు ఆయన. ఈ దేవుడు ఇంతటితోడే మనల్ని వదిలిపెట్టడు, రేపు దైవరాజ్యానికి తీసుకెళ్తాడు. నీ హృదయ యథార్థతను బట్టి నువ్వు యథార్థంగా దేవుని ఘనపరచు, యథార్థమైన పరిశుద్ధమైన మార్గంలో నడువు. యథార్థవంతుల్ని ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. హల్లెలూయా.
కీర్తనల గ్రంథం 112లో వ్రాయబడింది. చాలా అద్భుతమైన మాటలు వ్రాయబడ్డాయి యథార్థవంతుల గురించి. దేవుడు అట్టి విధంగా ఆయనట మన శత్రువుల్ని ఆయన శత్రువులుగా ఎంచుతాడట. నీ మీదకి లేచి వారిని 7వ వచనము 15:7 నిర్గమకాండ 15:7లో నీ మీదకి లేచి వారిని నీ మహిమాతిశయం వలన అణిచివేయుదువు, నీ కోపాగ్ని రగుల చేయుదువు, అది వారిని చెత్తవలె దహించెను. హల్లెలూయా. నేను వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకోకుండా మరి నన్ను తీసుకెళ్లారు. 2 నెలలు హాస్పిటల్లో ఉండిపోయాను. కానీ అక్కడ చాలా బాధపడ్డాను. నాకు ప్రార్థన అందలేదు. తర్వాత ఫోన్ ద్వారా అమ్మ ప్రార్థన చేసినాక మరి అక్కడ ఆశీని పెట్టారు. మరి ఆశీని పెట్టారు కానీ అక్కడ మరి పని తగ్గలేదు. అమ్మగారు ఫోన్ చేసి మరి ప్రార్థన చేసి ధైర్యం చెప్పింది. అమ్మ నీకేం పర్వాలేదు, నేను దేవుడు నీ సన్నిధిని తీసుకొస్తాడు, నీకు తగ్గిస్తాడు, అమ్మ నీకేం పర్వాలేదు, ధైర్యంగా ఉండదని చెప్పాడు. అప్పుడు అమ్మగారు మరి సన్నిధికి మమ్మల్ని మరి దేవుడు మాట్లాడి మమ్మల్ని సన్నిధికి తీసుకొచ్చి అమ్మగారు ఆ కుటుంబం అంతా కూడా మా గురించి చాలా చాలా శ్రమ తీసుకుని ఉపవాసాలు కన్నీరు గార్చి మమ్మల్ని ఒక తల్లి బిడ్డలాగా ఓదార్చి మమ్మల్ని అన్ని వస్తువులు సహాయం చేసి దేవుడు ఎంతగానో మమ్మల్ని ప్రేమించి ఈ సన్నిధి గుడికి 2 నెలలు అయిపోతుంది వచ్చి దేవుడు మమ్మల్ని ప్రేమించాడు. మరి అది ఎవరి వల్ల ఈ సన్నిధిలో వస్తే మరి దేవుడు చూస్తాడు. కానీ అది అమ్మగారు ప్రార్థన వల్ల విడుదల అవుద్ది. అమ్మగారు ప్రార్థన వల్ల విడుదల ఇస్తాడు దేవుడు. అమ్మగారు టిఫిన్ తినేటప్పుడు భోజనం 3 పూటలు కూడా మా గురించి ప్రార్థన చేస్తూ వరకు కూడా నాకు ఎంతో స్వస్థత ఇచ్చాడు దేవుడు. మరి అక్కడ వచ్చేటప్పుడు నా కాలు కూడా పనిచేయలేదు. కాలు పనిచేయాలి. అమ్మగారు అందే అమ్మాయి యేసు రక్తం ఇస్తున్నాను, 3 పూటలు వండి మద్దం చేయండి. అసలు రాదనుకున్నాను, చాలా భయపడ్డాను. అమ్మగారి చేతి అమ్మగారు అందే యేసు రక్తం రాయమనేది అంతకేసం లేచేదని కాదు, పైకి 2 నెలలు కూడా పైకి లేగలేదు. లేకపోతే అమ్మగారు యేసు రక్తం ఇచ్చినాక అప్పుడు 4 రోజులకి లేస్తున్నాను. తర్వాత కాలు కూడా నన్ను నడిపించారు. ఈ కాలు 2 నెలల పడుకుంటూ మాలని కాలు తప్పు పడిపోయింది. తప్పెళ్ళు అయిపోయింది. యేసు రక్తం రాసినాక నాకు నడక వచ్చింది. మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు. మంచి ఆరోగ్యం ఇచ్చాడు. అమ్మ కూడా నా గురించి వాళ్ళు ఒక తల్లిలాగా నాకు భావించి మా కుటుంబంతో కూడా ప్రేమించారు. వాళ్ళు చాలా కష్టపడ్డారు నా గురించి. జాతి నేను ఇలా ఉండేదాన్ని వాళ్ళు ప్రార్థన కన్నీటి శ్రమ చాలా ఎన్ని జన్మలెత్తినాడు మేము తీర్చుకోలేము. ఎన్ని మరి మమ్మల్ని కనికరించాడు, దయచేశాడు.